పండగ చేసుకుంటూ వస్తున్నారు. గుడ్ ఫ్రైడే అంటే మనందరి పాపాల నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి పాపాల కొరకు ఆయన కలవరి శిలువలో ఈ రోజున సిలువేసిన దినముగా, మరి మరణించిన దినముగా ఈ రోజున గుడ్ ఫ్రైడేగా క్రైస్తవులందరూ కూడా ప్రపంచం మొత్తం ఏ ఊరైతే ఏ ప్రాంతం అయితే ఉందో అన్ని చోట్ల కూడా ఈ యొక్క గుడ్ ఫ్రైడేని విజయవంతంగా చేసుకునేవారుగా ఉన్నారు. ఒక దేవుడు మానవునిగా ఈ లోకానికి దిగి రావటమే కాకుండా మానవుని పాపాల నిమిత్తం ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కడే. ఆయన ఈ భూలోకంలో జీవించిన కాలం అంతా కూడా 33.5 సంవత్సరములు. యేసు ప్రభువారు 3.5 సంవత్సరాలు మాత్రమే యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ప్రకటిస్తూ వచ్చారు. యేసు ప్రభువారు దేవుని యొక్క రాజ్యం గురించి ప్రకటిస్తూ వచ్చారు, పరలోక రాజ్యాన్ని ప్రవేశించాలని. ప్రియమైన 3.5 సంవత్సరాలు ఆ సువార్త ప్రకటించిన తర్వాత రోమీలు ఆయన విపరీతంగా మరి ఆయన చిత్రహింసలు చేసి ఆయన సిలువలో ప్రాణం పెడుతూ వచ్చాడు. అయితే ఏ వ్యక్తి అయినా చనిపోయిన లాస్ట్ దినాల్లో మాట్లాడిన మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి కదా. ఎవరైనా మన తల్లిదండ్రులు కావచ్చు, మరి తాత మామలు కావచ్చు, ఎవరైనా సరే లాస్ట్ దినాల్లో ఇంకా నేను 1 గంట చచ్చిపోతాను అన్నప్పుడు కొన్ని మాటలు చెప్తారు వాడు పెద్దవాడు. చెప్పినప్పుడు ఆ మాటలు మనం ఏం చేస్తాం, ఎంతో శ్రద్ధగా వింటాం. వాటిని చేయటానికి లాస్ట్ కోరిక మా నాన్నగారిది, మా అమ్మగారిది, మరి మా తాతది, మా మామది అని ఎంతో మరి శ్రద్ధతో వింటాం. అంటే లాస్ట్ మాటలకు అంత ప్రాముఖ్యత ఉంటుంది అన్నమాట. అలాగే యేసు ప్రభు వారు కూడా కలవరి శిలువలో ప్రాణం పెట్టడానికి ముందుగా ఆయన కొన్ని మాటలు పలుకుతూ వచ్చాడు సిలువలో. ఏ మాటలో? కొన్ని మాటలు, 7 మాటలు పలికారు. 7 మాటల్లో కూడా ఎన్నో మరి సాదృశ్యాలు దాగి ఉన్నాయి, ఎన్నో గొప్ప విషయాలు దాగి ఉన్నాయి. ఆ విషయాల గురించి ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. దాని కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ముందు కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మనం చదువుదాం. చూడండి, లోకరాజు సువార్త 23వ అధ్యాయము 34వ వచనములో మొట్టమొదట యేసు ప్రభు వారు సిలువలో పలికిన మొట్టమొదటి మాట ఏమిటంటే, యేసు తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుగా చీట్లు వేసిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలవరి శిలువలో మాట్లాడిన మొట్టమొదటి మాటలో ఎంతో గొప్ప రహస్యం దాగి ఉంది. ఆయన మొట్టమొదట ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము అని అంటున్నాడు. వాస్తవంగా యేసు ప్రభువారు ప్రార్థన చేస్తే పరలోక రాజ్యం నుండి కొన్ని సైన్యాలు దిగి వస్తాయి, దూతలు చంపటానికి. ఆయన కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే అక్కడ ఉన్నవారు అందరిని 1 నిమిషంలో అందరూ కూడా అయిపోతారు. కానీ ఆయన ఎవరి కోసం ఆ ప్రార్థన చేయలే. ఆయన ఏం చేశాడంటే క్షమించే ప్రార్థన చేస్తూ వచ్చాడు. అది క్షమాపణతో కూడిన ప్రార్థన అన్నమాట. అందుకని యేసు ప్రభు వారు ఏమన్నారంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము. క్షమించే ప్రార్థన ఇది. నీవు నేను మనందరం కూడా ఈ లోకంలో ఉన్న మనము ప్రభువారు ఎందుకని ఆయన దేవుడై ఉండి ఈ లోకానికి ఎందుకు దిగి రావాల్సి వచ్చింది? ఆయన అసలు అక్కడే ఉండి ఆయన ఒక మాటతో చెప్తే మనందరం మారిపోతాం కదా. ఆయన ఎందుకు దిగి రావాలి, ఎందుకు ప్రాణం పెట్టాలి, ఎందుకు తిరిగి లేగాలి? యేసు ప్రభువారి యొక్క గొప్ప రహస్యం ఏంటంటే, యేసు ప్రభువారు మానవునిగా ఈ లోకంలో పుట్టటమే కాకుండా ఆయన మనం భరించే ప్రతి బాధను ఆయన భరిస్తూ వచ్చాడు. నీ ప్రతి సమస్య ఆయనకు తెలుసు. అందుకనే యేసు ప్రభువారికి అన్నీ తెలుసు. ఆయన మనకు మాదిరి వచ్చి వెళ్ళటానికి ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు మొట్టమొదట పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము. క్షమాపణతో కూడిన ప్రార్థన. నీవు నేను కూడా ఈ లోకంలో ఉన్న మనము ఆయన మాదిరిని మనం తీసుకోవాలి. ఆయన ఏ విధంగా క్షమించాడో, ఆయన శత్రువుల్ని క్షమించాడా, ద్వేషించాడా? ఆయన కొట్టిన వారిని, కొరడాలతో కొట్టిన వారిని, వీపు మీద గుద్దిన వారిని, మొహం మీద ఉమ్మూసిన వారిని, కొరడాలతో కొట్టిన వారిని ఆయన ఏమైనా అన్నాడా? ఏమైనా చేశాడా? ఏం చేశాడు? ఆయన బాధల్లో ఉండి కూడా తండ్రి అని వారి కొరకు
విజ్ఞాపన చేస్తున్నాడు, అంటే ప్రార్థన చేస్తున్నాడు, క్షమాపణతో కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళని క్షమించుము అంటున్నాడు. మరి ఈ లోకంలో ఉన్న నీవు నేను ఈ క్రైస్తవులకు ఉండవలసిన మంచి గొడవ లక్షణం ఏంటంటే క్షమించే మనసు ఉండటం. ఎంత ఘోరమైన పాపైనా సరే నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఆ వ్యక్తిని క్షమించాలి. ప్రియమైన దేని పెట్టారా, యేసు ప్రభువారు ఆ విధంగా క్షమించాడు. అందుకని ఇక్కడ చూసినట్లయితే ఒక మాట చూద్దాం, చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:13 వచ్చిన చదువున్నాను. 3:13. అది అర్థమైందండి. మనము ఏదన్నా ఒక సహోదరుడు కానీ ఒక సహోదరు కానీ ఒకరిని ఏదన్నా మన మాటలన్నా మన ఏదైనా ద్వేషించినా మనం చేయాల్సిన పని, మొట్టమొదటి పని ఏంటండి? ఏం చేయాలి? మనం యేసు ప్రభువు మనకు ఏ నేర్పుతూ వెళ్తున్నాడు సిలువలో? ఫస్ట్ మాట ఏం చెప్తున్నాడు? క్షమించుము. మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు, చూడండి ఈ మాట. ఎవడైనను తనకు హాని చేసినని ఎవడనుకుని ఎడల ఒకరినొకడు సహించు, ఒకరినొకడు క్షమించుడి. అర్థమైందండి? ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును కూడా క్షమించాలి. మనం కూడా ఏం చేయాలి? అలాగా క్షమించే మనసు. ప్రభువా, నేను కూడా నా సహోదరుడిని, నా సహోదరి నేను కక్ష పెట్టుకున్నాను, కోపం పెట్టుకున్నాను, నేను ఎలా చేశాడు అలా చేశాడని నేను బాధ పెట్టుకున్నాను, నేను అతను క్షమించే మనసు ఈ ప్రభు అని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. యేసు ప్రభువారు ఇచ్చిన మాదిరిని మనం తీసుకునేవారిగా మనం ఉండాలి. అంతేకాకుండా 129 చూడండి, కీర్తన గ్రంథం 129 కీర్తన ఓ మాట చూద్దాం. 3వ వచనం చూడండి. 129:3 దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్ళలో పొడుగ్గా చేసేది. అంటే యేసు ప్రభు వారిని కొట్టడం మామూలు కొట్టలేదండి. యేసు ప్రభు వారిని కొట్టిన శిక్ష మనం చూసినట్లయితే, ఒక పొలాన్ని, ఎండిపోయిన బీడి పొలాన్ని కొద్దిగా తడి లైట్ తొలకరి వర్షం వచ్చిన తర్వాత దున్నుతారు, చూశారు? అలా దున్నినట్లుగా ఆయన వీపుని దున్నారట, సార్లుగా దున్నారట. అక్కడ ఉన్న యూదులు ఎలాంటి వారంటే ఒక్కొక్కళ్ళు ఒక గొర్రెని తింటారు, కోస్తే అంత అంటే ఒక అంత బలశాలులు అనమాట. 7 అడుగులు ఎత్తుంటారు, బలంగా గట్టిగా ఉంటారు. వాళ్ళకే యేసు ప్రభువుని కొట్టడానికి పురమాయించారు. ఇద్దరిని పురమాయిస్తే వాళ్ళు కొరడాతో బెత్తంతో కొట్టారు, మరి చేతితో గుద్దారు, అన్నీ చేశారు. లాస్ట్కి ఏం చేశారంటే, మీకు నచ్చిన ఆయుధంతో తీసి కొట్టవచ్చు అని అలాగే వాళ్ళు ఒక భయంకరమైన కొరడా తీసుకున్నారు. ఆ కొరడాతో గాల ముళ్ళు లాగట్టి ముళ్ళు ఉంటాయి అన్నమాట. ఇలా ముళ్ళు ఇలా తిరిగి ఉంటాయి, అక్కడక్కడ ఇనప గుళ్ళు కట్టి ఉంటాయి. ఆ ఇనప గుళ్ళుతో కొడుతుంటే ఒక్కొక్క దెబ్బ మాంసం ఇలా చీల్చుకుంటూ వస్తుంటే ఆ శరీరంలో నుండి కారి ఒక ముద్ద అవతల పడేదాట ఒక్క దెబ్బకి. అట్ట ఆయన ఎన్ని దెబ్బలు తిన్నాడు తెలుసా? ఒక్కడు తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. ఆయన ఒంటిలో నుండి వచ్చిన శరీరం మొత్తం కూడా 4 కేజీల మాంసం ఆయన ఒంటి నుండి చిదిరి పడిందట. నరాలు తెగిపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు నీ కోసం చేసిన త్యాగము అంతా ఇంత. ఆయన నీ కోసం అంత బాధలో ఉండి కూడా ఆయన 150 కేజీల బరువున్న కొయ్యని, పచ్చి కొయ్యిన సిలువని తీసుకొచ్చి ఆయన భుజాల మీద పెట్టి గులకొత్త అనే కొండ మీదకు పైకి లాక్కెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఆయన మీద పెట్టి ఆయన ఆ బాధలో కూడా తట్టుకొని, అన్ని బాధలు తిని అంత రక్తం కారిన ఆయన్నే చూడటానికి స్వరూపమైనను సొగసైనను లేదట. అంటే మనం చూస్తున్నట్టు యేసు ప్రభు అందంగా సౌందర్యంగా పౌడర్ రాసుకొని నీతిగా తలదూకొని ఉండడం. యేసు ప్రభు వారి కనుగుడ్డు ఒక్కడు తప్ప అంత చిటికిపోయిందట, మొహం అంతా దున్నపడ్డదట, నల్లగొట్టబడ్డదట. అంటే ఒక లారీ కింద మనిషి పడితే ఏ విధంగా చిత్త అవుతాడో అలాగ చిత్త కొట్టేశారు యేసు ప్రభు వారు. ఆ బాధల్లో కూడా 150 కేజీల బరువు ఉన్న కొయ్యను తీసుకుని వెళ్ళి
ఆ పైకి కొండ మీదకు తీసుకువెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత మేకులు కొట్టడానికి మేకుల్లో ముందుగానే వాళ్ళు ఏం చేశారంటే ఇంత బారు చేతికి ఇంత బారు మేకు ఉంది, ఇక్కడ ఒకటి కొట్టారు, ఇటు కూడా కొట్టాలి, అక్కడ ముందు వాళ్ళు బెజ్జం కొట్టుకున్నారు. ఒకటి కొట్టారు, ఇంకోటి కొట్టడానికి చెయ్యి రాట్లా, అంత దూరం గట్టిగా ఆ తాళ్ళు పట్టుకొని లాగుతుంటే వెన్నుపూస పళ్ళ ఇదైపోయింది. అక్కడికి వచ్చారకే ఒక విపరీతమైన నొప్పి, మళ్ళీ పైనుండి కింద పడేశారు. కావండి మనకు ఎలా అనిపిస్తుందంటే, నాకు మా కుటుంబంలో ఏం జరగలేదు కదా, మాకు అది కదా జరిగింది, యేసు ప్రభువారు కదా, ఆయన అక్కడో ఉన్నాడు కదా. మన కుటుంబంలోనే అలా జరిగితే మనం ఎంత తట్టుకుంటామండి? తట్టుకుంటామా? మన పిల్లలకే మనం చూస్తున్నాగా అలా చేస్తుంటే తట్టుకుంటామా? మన తండ్రిని అలా చేస్తుంటే తట్టుకుంటామా? మన రక్త సంబంధులు ఎవరైనా చేస్తుంటే అలా తట్టుకుంటామా? విపరీతంగా ఆయన చిత్రహింసలు చేశారు. బొలుసు ముళ్ళు 4 అంగుళాలు ఉంటాయి అట, ఒక్కొక్క ముళ్ళు 4 అంగుళాలు బోరు ఉంటాయి. బొలుసు ముళ్ళు అంటే మేకుల కంటే పొదురుగా ఉంటాయి అన్నమాట. అవి ఎరగటం అనేది ఉండదు, వంగిటి తప్ప. గట్టిగా ఆ ముళ్ళు ఇటు దింపేశారట, ముళ్ళ కిరీటం కింద. ఇటు పక్క రక్తం కారుతుంది, ఒళ్ళంతా చిందించబడ్డది. చేతులకు మేకులు, 2 కాళ్ళకి ఇలా పెట్టి మేకులు కొట్టారు, ఒళ్ళంతా దున్నబడ్డది. మళ్ళీ చచ్చిపోవడం లేదని ఏం చేశారు? యేసుప్రభువారిని మళ్ళీ డొక్కలో మళ్ళీ పొడిచారు. ఆ పొడిచిన లోపటున్న నీరు రక్తం 2 కలిసి కారిపోయినాయి. ఉత్తి శవంలాగా ఆయన ఎలాడుతూ వచ్చాడు. అన్ని బాధల్లో ఉండి కూడా ఆయన పలికిన మాటలు ఎంత గొప్పవండి. ఈ మాటలు మనకి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా దొరకని మాటలు. ఆయన ఏమన్నాడో తెలుసా? మొట్టమొదట ప్రార్థన ఏంటంటే క్షమాపణ, క్షమించే మనసు. ఆయన నిన్ను నన్ను ఏం చేశాడు? క్షమించాడు. మనం కూడా అలాంటి క్షమాపణ కలిగి ఉండాలి. యేసు తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగు కనుక వీరిని క్షమించుము అన్నాడు. నీవు నేను క్షమిస్తున్నామా? మరి మన పక్కన మనకు విరోధులను క్షమిస్తున్నామా? మనకు మనసు ఉండదు. మన పగ తీర్చుకోవాల్సిందే, ఎట్టయినా వాళ్ళ పక్కన ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. మనం అలా ఉంటాం. ప్రియమైన యేసు ప్రభువు అలా తీర్చుకోవాలనుకుంటే కొన్ని వేల కోట్ల సమూహం దేవదూతలు దిగొచ్చి అందరూ నరికేస్తాయి స్పాట్లోనే. కానీ ఆయన అలా చేయలా. ఆయనకు అధికారం ఉంది, శక్తి ఉంది, దేవుడైనా ఆయన ఏదైనా చేయగలడు. కానీ ఏం చేయాల? క్షమించాడంతే. మరి నువ్వు నేను క్షమిస్తున్నావా? భర్త ఒక్క నైటు ఏదన్నా ఒకటి తిడితే 3 రోజులు మాట్లాడవే, భార్య తిడితే నువ్వు 2 రోజులు మాట్లాడవే. పాపం, ప్రతీకారం ఒక్కొక్కడికి. ఏమంది అని పెట్టారా? మరి ఈ రోజున మనం నేర్చుకునే మంచి పాఠం ఏంటంటే క్షమించే మనసు దేవుడు మనకి నూతన మొదటి శిలువలో పలికిన మొట్టమొదటి మాటలో క్షమించండి అనే మాట మనం నేర్చుకోవాలి. మనందరినీ క్షమించాలి. అది నిజమైన క్రైస్తవుని యొక్క లక్షణం. 2వ మాట చూద్దాం. లోకరాజు సువార్త 23వ అధ్యాయము 23:43 చదువు. 23:43 చాలు. ఇక్కడ మనం గమనిస్తే 2వ మాటను మనం గమనిద్దాం. యేసు ప్రభువు 2వసారి పలికిన మాట, అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇది 2వ మాట రక్షణ అనే అనుభవాన్ని సూచిస్తుంది. రక్షణ అంటే ఒక యేసు ప్రభువు వారిని సిలువేసిన రోజున 2 బందిపోట్లు దొంగల్ని, కిరాతకుల్ని కూడా భయంకరమైన నక్సలైట్లు అంటే బాగా భయంకరంగా ఎంతోమందిని చంపిన వ్యక్తుల్ని 2 కూడా సిలువేశారు. ఎలా చేశారంటే 2 కుడి పక్కన ఒకళ్ళని ఎడపక్కన ఒకళ్ళు వేశారు. యేసు ప్రభు వారిని ఏం చేశారు? మధ్యలో సిలువేశారు. వాళ్ళిద్దరితో యేసు ప్రభు మధ్యలో ఉన్నాడు. ఒక ఆయన ఎగతాళి చేస్తున్నాడు యేసు ప్రభు వారిని. ఏమనంటే, నువ్వు దేవుడు కదా, దేవుడు కుమారుడు కదా, నువ్వు రక్షించుకోవచ్చు కదా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చుగా, నువ్వు దేవుడు అయితే నువ్వేం చేయలేవు అన్నట్టుగా మాట్లాడుతూ ఎగతాళిగా మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత యేసు ప్రభువు ఏమీ మాట్లాడుకుని మౌనం దాలుస్తాడు.
ఒక వ్యక్తి మాత్రం మాట్లాడిన మాటలే ఈ రెండో మాట యేసు ప్రభు వారి దగ్గర మాట్లాడుతూ వచ్చాడు. ఏం మాట్లాడాడు చూడండి. ఇక్కడ 40వ వచనం చదువునానా. అప్పుడు రెండో మాట యేసు ప్రభు నోరు తెచ్చి మాట్లాడిన మాట రెండో మాట చదువునానా. అందుకు ఆయన నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎంత గొప్పగా నిజంగా ఒక మాట మనం ఊరికనే అనుకుందాం. యేసు ప్రభు వారు సెలవులో ఉన్నాడు, దొంగ సెలవులో ఉన్నాడు. మరి ఈ ఫస్ట్ దొంగ అయితే విమర్శించాడు, రెండో దొంగ ఎలా నమ్మాడు ఆయన్ని? నమ్మటానికి కారణం ఏంటి? ఆయన కూడా సిలివేస్తున్నారు ఆయనతో పాటు. ఆయనే మేకులు పీక్కొని రాలేదుగా, ఆయన ఏమైనా చెబితే అందరూ పడిపోలేదుగా, ఈయన దగ్గర మహిమ ఉందని నేను గమనించలేదుగా. మరి ఎలా గుర్తించాడు? నమ్మాడు. అర్థమైందండి? నమ్మకం అదే రక్షణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే యేసు ప్రభు వారి దగ్గర ప్రాధేయపడ్డాడు. అలాంటి వ్యక్తుల్ని దేవుడు ఎంతో ఇష్టపడేవారుగా ఉంటారు. ఏమన్నాడంటే, ప్రభువా నేను చేసిన పాపము ఇది సరైందే, నేను చేసిన పాపానికి నాకు శిక్ష సరైందే, నన్ను సిలువెయ్యాలి, నన్ను చంపాలి. కానీ ప్రభువా నువ్వు దేవుడు అని నేను నమ్ముతున్నా, మనస్ఫూర్తిగా నమ్ముతున్నా, నీ పరదేశంలోకి నన్ను కూడా చేర్చుకో ప్రభువా. సరే, అంత గొప్ప మాట అన్నాడు. ఈరోజు ఎంత చెప్పినా నమ్మట్ల జనాలు. ఆ వ్యక్తి ఆయన శ్రమలో ఉండి రక్షించలేని పరిస్థితిలో ఉన్నాడు. యేసు ప్రభువారు సిలువలో ఉన్నాడు. ఈ దొంగ ఎలా నమ్మాడు ఆ వ్యక్తిని? ఒక్కసారి మీకు మనసులో పెట్టుకొని ఆలోచించండి. ఆ ప్లేస్లో నువ్వు ఉన్నావు, నువ్వేమనుకుంటావు? కింద ఉన్నాడు ఏమన్నా ఆ యొక్క రాజుభటుని, నీకు అంత డబ్బులు ఇస్తాను, నన్ను రక్షించడా, నన్ను వదలరా, ఏదో ఒకటి బ్రతిలాడితే అతను ఏమన్నా రక్షించడానికి, ఒకవేళ రాజుని ఏమైనా బతిలాడితే రాజు ఏమైనా క్షమించి ఎదురేయడానికి చేస్తాడు. యేసు ప్రభువారిని ఎందుకు బతిలాడాడు? ఆయన దేవుడని నమ్మాడు. అర్థమైందండి? నమ్మి విశ్వాసంతో అడిగాడు గనక రక్షణ అనే అనుభవమైన అద్భుతమైన మాట చెప్తూ వచ్చాడు. ఏమన్నాడు చూడు, వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు. ఆయనతో పాటు పరదేశంలో ఉంటాడట ఆ దొంగ. నువ్వు నాతో కలిసి సావాసం చేస్తావు, నాతో పాటు ఉంటావు నువ్వు. ఎంత గొప్ప విషయం చూసారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను మనందరం కూడా యేసు ప్రభు వారి యొక్క ప్రతి వ్యక్తి రక్షణ పొందాలని ఆయన ఈ రెండో మాట మాట్లాడుతూ వచ్చారు. ఆ వ్యక్తులైతే సిలువలో ఉన్నారు కనుక వాడేం ప్రార్థన చేయాలా, మందిరానికి వెళ్ళాలా, దశమ భాగాలు ఇవ్వాలా, వాడు ఏ పని చేయాలా, మందిరాలు కట్టేలా, ఏమీ చేయాలా. కానీ హృదయాన్ని ఎవరికి ఇచ్చాడు? యేసు ప్రభు వారికి సమర్పించుకున్నాడు. యేసు ప్రభు వారికి సమర్పించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారికి సమర్పించుకున్న వెంటనే యేసు ప్రభు వారు అన్నమాట, నేడు నీవు నాతో కూడా పరదేశం. అంటే ప్రతి ఒక్క వ్యక్తి రక్షణ పొందాలి. అందరూ రక్షణ పొంది నాతో పాటు పరదేశంలో ఉండాలి. అర్థమైందండి? మరి ఇక్కడున్న మనందరం కూడా రక్షణ పొందామా? బాప్తీసం తీసుకున్నామా? మారు మనసు పొందామా? మరి బలలో ప్రతి వారం చేయి వేసే బిడ్డగా ఉంటున్నావా నువ్వు? ఒకవేళ లేకపోతే యేసు ప్రభువారు నీ కొరకే చనిపోయాడని గ్రహించు, నీ కొరకే ప్రాణం పెట్టాడని నువ్వు నమ్ము. శిలువ మీద ఉన్న దొంగ ఏ విధంగా అయితే నమ్మాడో నువ్వు ఆ విధంగా నమ్మి ఆయన పాదాలు పట్టుకో. వెంటనే నీ పాపాలన్నీ క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం ఏం చేస్తాడు? యేసు ప్రభువారు నీతిమంతులుగా చేస్తాడు. రక్షణ అనేది రెండో మాటలో యేసు ప్రభువారు మాట్లాడుతూ వచ్చారు. రక్షణ సూచిస్తుంది ఈ మాట. మూడో మాట, మనకు చాలా సమయం లేదు, మూడో మాట చూద్దాం. చూడండి, మూడో మాటలో యోహాను రాసిన సువార్త, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 26-27 వచనం చదువునానా. 19:26-27 వచనం చదువు.
ఇక్కడ మనం గమనించినట్లయితే మూడో మాట ఏం మాట్లాడాడు ప్రభు? ఫస్ట్ మాటలో తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగు వరకు వీరికి క్షమించుము. రెండో మాట ఏంటి? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. మూడో మాట ఏంటంటే చూడండి, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని యోహానుతో మాట్లాడుతూ వచ్చాడు. ఇది నేను సూచిస్తుందంటే బాధ్యత, కొడుకు యొక్క బాధ్యత, తల్లి యొక్క బాధ్యత. ప్రభువారు ప్రేమ చూపిస్తుంది. ప్రేమ దేని పెట్టారా? నిజంగా యేసు ప్రభువారు చనిపోయేటప్పుడు తల్లి వేదనతో కృంగిపోయి పాదాలు పట్టుకొని ఎడుతుంటే ఆమెను విడిచిపెట్టకుండా యేసు ప్రభువారు నేనే చనిపోతున్నా, నేనేం చేస్తాను అలా ఒక బాధ్యత చెప్పాడు. అంటే ప్రతి ఒక్క కొడుక్కి తల్లి బిడ్డకి ఉండవలసిన బాధ్యత నేర్పుతూ వస్తున్నాడు ఈ మాటలో. బాధ్యత ఏమిటి? ఆ బాధ్యత అంటే నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం తీయండి. ఏంటి ఆ బాధ్యత? ప్రతి కొడుకు ప్రతి కూతురు చేయాల్సిన బాధ్యత ఏంటో చూద్దాం. 20వ అధ్యాయము నిర్గమాకాండం 20వ అధ్యాయము 12వ వచనం చదవండి. అది అర్థమైందండి. దేవుడిచ్చిన 12 ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఈ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. తల్లిని తండ్రిని మనం ఏం చేయాలట? సన్మానించాలట. మరి ఈ రోజున తల్లి తండ్రిని మనం సన్మానిస్తున్నామా? నిన్న ఒక అక్క వచ్చారు, చాలా బాధ వేసింది. ముగ్గురు కొడుకులు ఉన్నారు, ఒక కూతురు ఉంది. ఒకళ్ళు ఒక చాట ఉంటారు, ఇద్దరు కొడుకులు ఒక చాట ఉంటారు. వచ్చింది, వేరే ఊరు నుండి ప్రార్థనకు వస్తుంది. కొడుకులు భోజనం పెట్టరాట, వేరే అక్క పెడతాడు భోజనం. చూసారా ఎలా ఉంది? తల్లికి ఏడుస్తుంది పాపం. నాకు ఎంతో బాధ వేసింది. కొడుకులు భోజనం పిలవరాట, ఇంటికి రమ్మ, అమ్మారా అన్నం భోంచేద్దాం రమ్మని రాట. ఏంటంటే మనం చూపించే ప్రేమ, యేసు ప్రభు ప్రేమ ఏది ఉంది ఇక్కడ? యేసు ప్రభు ఆయన వదిలేశాడా? తల్లికి ఒక ముద్ద అన్నం పెడితే మనం ఏమైనా బాధ్యత అవుతామా? ఒక ముద్ద. తర్వాత ఆమెని ఇంటికి వెళ్లకుండా ఆడ ఉన్న పరుపు మంచం మీద పండుగ పెడతారట ఆమెని. ఆడకేమో పండుకోవటానికి ప్లేసే, కొడుకుల దగ్గర ప్లేసే ఉండదట. కానీ ఏం పండుగ? కానీ నా కొడుకులు హ్యాపీగా ఉన్నారు కయ్యా, చాలు నాకు అది అంటున్నారు. ఎంత బాధ చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఈ రోజున దయతో మనమేం కాదండి, బయట వాడి పరిస్థితి నేను చెప్తున్నాను. దేవుడు మనకు ఎంతో మంచి మనసు ఇచ్చాడు, తల్లిదండ్రులు ప్రేమించే మనసు మనకు ఇచ్చాడు. కానీ కొంతమంది భయంకరంగా బయట అలా భయంకరంగా ఉన్నారు. ఒకసారి ఒక సంఘటన జరిగింది, అది ఆ సంఘటన మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక తల్లి భార్య భర్తలకు ఉన్నారు. తండ్రి చనిపోయాడు, తల్లే ఉంది కొడుక్కి. ఇచ్చారు, భర్త పనికి వస్తున్నాడు, అమ్మాయి వాళ్ళ దగ్గరే ఉంటుంది. ముసలిది అయిపోయింది, కొద్దిగా లైట్గా నడవగలిగితే వాళ్ళకే ఆమెకి పడట్లా. రోజు గొడవే, ఏదో ఇక ముసలమ్మని తిట్టడం అది చేస్తుంటే ఇక రావటంగానే కొడుకు రాగానే కొడుకు పితిరి చెప్పడం మొదలెట్టింది. చెప్పిన వెంటనే, అయ్యా ఏమండి మీ అమ్మగారిని ఉంచుతారా, నన్ను ఉంచుతారా? మీ అమ్మగారు ఉంటే నేను ఉండను, నేను వెళ్ళిపోతా అని ఇక పేసి పెడితే నువ్వు వెళ్ళి తీసుకెళ్ళి అడవిలో వదిలేసిరా అంటే, ఎలాగే ఒక్కతే ఎలా ఉంటుంది అడవిలో, ఏం చేస్తుందంటే నాకు తెలియదు, నీ ఇష్టం తెలియదు అది అని పేసి పెట్టి ఏం చేస్తుందంటే నడవలేని ముసలమ్మని, అమ్మ మనం బయటికి వెళ్ళి వద్దాం సరదా కానీ ఇక ఇలా ఊళ్ళో ఎత్తుకొని తీసుకెళ్తుంటే ఆ ముసలమ్మ అడవిలో వెళ్తున్నారు కదా, వెళ్ళేటప్పుడల్లా ఆగు తుంపటం అట్టేయటం, ఆగు తుంపటం అట్టేస్తుందట. వెళ్ళిపోయారు, బాగా మధ్య అడవిలోకి వెళ్ళారు. మధ్యలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి ఆడ కూర్చోబెట్టి, అమ్మ నువ్వు ఎక్కడో కూర్చొని నేను ఇప్పుడే వస్తాను అని అనగానే వాళ్ళ అమ్మకు తెలిసిందట, నా కొడుకు నన్ను విడిచి వెళ్ళిపోతున్నాడు అని అర్థమయ్యి, అయ్యా ఒక చిన్న పని చెయ్యయ్యా, నువ్వేం చేస్తావంటే నీకు దారి మర్చిపోతావేమని వచ్చేటప్పుడు ఆ దారిలో
ఆకులు వేసుకుంటూ వచ్చానయ్యా, ఆ ఆకుల్నే అనుసరిస్తూ నువ్వు ఇంటికి వెళ్ళాయా జాగ్రత్తగా అందాక. కళ్ళంబట పళ్ళ నీళ్ళు కారిపోయినాట. ఎంతో బాధపడిపోయాడట కొడుకు. అయ్యో, నా తల్లిని నేను వదిలించుకోవాలని ట్రై చేశాను, నా తల్లి మాత్రం నన్ను ఏం చేసింది, తన ఇంటికి చేరే విధంగా ఆకులు తుప్పుకుంటూ వచ్చిందట. ఆ దారి చూసుకొని వెళ్ళయ్యా, జాగ్రత్తకి వెళ్ళయ్యా అంటుంది అని ఎంతో ఏడ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోయాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఈ రోజున పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. యేసుప్రభు అందుకని బాధ్యత అనేది ప్రతి ఒక్క విశ్వాసికి ఉండాలి. తల్లిదండ్రుల బాధ్యత, పెద్దవారి బాధ్యత మనదే, మన తర్వాతకు వాళ్ళకి ఎవరు లేరు. అందుకని మనం ఖచ్చితంగా వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళ బాధ్యతలు తీసుకోవాలి, వాళ్ళ అక్రమాలను తీర్చాలి, అన్నీ చేయాలి. దేవుడు మనకి అప్పుడు మనకు దీర్ఘాశ్వతుడు, దేవుడు మన పిల్లల్ని చేస్తాడు. అంతేగాని నువ్వే చూసుకొని నేనే చూసుకుంటే దేవుడు మనకేమీ ఇవ్వడు. ఇది ఎన్నో మాట అండి? 3వ మాట. ఫస్ట్ మాట ఏంటి చెప్పండి? రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో. 3వ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. 4వ మాట చదువుదాం చూడండి. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. 27:46. ఇది 4వ మాట. ఇక్కడ 4వ మాటలో ప్రభు మాట్లాడిన మాట ఏంటంటే, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడుచుతావని అర్థము. అంటే వేదన సూచిస్తుంది. ఆయన ఎంతో వేదన పడుతున్నాడు. ఎవరి కోసమో తెలుసా? నీ కోసం, నా కోసమే వేదన పడుతున్నాడు. నువ్వు పడ్డ శ్రమలు, నువ్వు పడ్డ కష్టాలకి ఆయన వేదన అనుభవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏమంటున్నాడు అంటే, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. దేవాది దేవుడు మనందరినీ పట్టుకోవటానికి ఆయన తన కుమారుడైన సొంత కుమారుడిని చెయ్యి విడుస్తూ వచ్చాడు. మీకు ఎన్నోసార్లు చెప్పుంటాను, ఒక అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కొడుకుని వాళ్ళ తండ్రి డ్యూటీకి తీసుకెళ్ళాడట. ఎక్కడికి? ఆ పని చేస్తున్న దాడికి తీసుకెళ్ళాడట. ఆదివారం సెలవని తీసుకెళ్తే, నాన్న ఇక్కడ ఆడుకో, నేను వర్క్ చేసి వస్తాను అంటే, అలాగే డాడీ అని వాడుకుంటున్నాడు. అతని పని ఏంటంటే రైల్వే గేటు పైకి లేపటం, పైకి కిందకి దింపటం. అంటే ఒకసారి ఏమో పడబెట్టి వెళ్తే పైకి లేపాలి బ్రిడ్జిని, రైలు వస్తుంటేనేమో కిందకి అనాలి. ఆ బ్రిడ్జి మీద నుండి వెళ్ళిపోద్ది రైలు. ఏం డ్యూటీ అది. అయితే ఈ కుర్రోడు ఆడుతూ ఏం చేశాడంటే, ఆ బాలు తీసుకెళ్ళి ఎక్కడ వేసాడంటే, ఆ బ్రిడ్జికి పైకి కిందకి దిగే కాడ ఎట్ట దిగిద్ది కదా, ఆ మధ్యలో పడతాడు బాల్ వెళ్ళాక పడేళ్ళకే ఆ కుర్రోడు ఏం చేశాడు, తొందరపాటులో తెలియకుండా దిగేశాడు, ఆ గొయ్యిలోకి దిగేసాక అక్కడ నుండి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, ట్రైన్ వస్తుందా స్పీడ్గా, ఎక్స్ప్రెస్ వస్తుందా, ముందు అర్జెంట్ గేట్ కింద దింపాలి. ఏం చేయాలండి? ఇంత బాధ. కుమారుడేమో కింద ఉండిపోయాడు, పైకి రావటానికి లేకటానికి టైం లేదు. ఆ బటన్ నొక్కితే అది కిందకి ఎట్ట దిగిపోతే చితికిపోతాడు పిల్లోడు, మొత్తం ముద్ద అయిపోతాడు, ఇక ముద్దలా అయిపోతాడు, అట్లా చితికిపోతాడు, గుజ్జు అయిపోతాడు. అది దింపితే దాని మీద నుండి రైలు వెళ్తుంది. తండ్రి ఏం చేశాడు తెలుసా? అయ్యో ప్రభువా అని ప్రార్థన చేసుకొని రైలు గేట్ దింపేశాడు, కొడుకు మీద దింపేశాడు. ఇక పైన వెళ్ళేవాళ్ళు అందరూ కూడా సంతోషంతో, పాటలతో, ఆనందాలతో గంతులు వేసుకుంటూ రైల్లో వెళ్తున్నారు. కింద తల్లి తండ్రి రక్తంతో తడిచిపోయిన ఆ యొక్క సింధుపడిన రక్తం చూస్తూ ఏడుతూ కుమిలిపోతున్నాడు కింద. యేసు ప్రభువారు కూడా నీ కోసం, నా కోసం తన సొంత కుమారుని, తండ్రి అయిన యెహోవా దేవుడు తన సొంత కుమారుని యేసుక్రీస్తు వల్ల నీ కొరకు, నా కొరకు బలియాగంగా భరించాడు. ఆయన వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి అందుకని అంటున్నాడు, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. మనందరిని పట్టుకోవడం కోసం
దేవాది దేవుడైన యెహోవా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని చెయ్యి విడిచేశాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన నీ కొరకు నా కొరకు వేదన పడుతున్నాడని జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఇది ఎన్నో మాట? 4వ మాట. 5వ మాట చూద్దాం, చూడండి. 5వ మాట చూద్దాం, చూడండి. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. 19:28 చదవండి. చాలు ఇక్కడ మనకి 28వ మాట చూద్దాం. 28వ వచనం చూద్దాం. అటు తర్వాత సమస్తము అప్పటికి సమస్తమైందని నేను ఎరిగి లేఖనం నెరవేరినట్టు నేను దప్పికొనుచున్నాను. ఆయన ఏమవుతున్నాడట? దప్పికొనుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది వాక్యములో ఉన్న ఒక పొల్లైనను ఒక సున్నాయనను ఎక్కడ కూడా తప్పిపోదు అని ఇక్కడ మనకు సూచిస్తుంది. నిజంగా ఆ అరణ్య సముద్రంలో ఇశ్రాయేలు జనాంగానికి బండలో నుండి నీరు తెచ్చిన దేవుడు, ఆకాశం నుండి వర్షం కురిపించే దేవుడు, సముద్రాన్ని కలగజేసిన దేవుడు, ఆయన నీరు దాహం ఇద్దండి. ఆయన ఏమంటున్నాడంటే, ఆయన దాహం ఏ దాహం తెలుసా? నిన్ను నన్ను ఆయన రాజ్యానికి తీసుకెళ్ళాలి. అది ఆయన దాహం. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన మానవత్వాన్ని చూపిస్తున్నాడు అక్కడ. దీని సాదృశ్య మానవత్వం అంటే దీనికి అర్థం ఏంటంటే, కీర్తన 69:21 ఒక మాట చదువునానా? కీర్తన 69:21లో నెరవేర్చటం కోసం యేసు ప్రభు వారు ఈ మాట పలికాడు. చూడాలి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రభు ఒక మాట చెప్తారు. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగించిరి. అర్థమైందండి? చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు బాగా కొట్టి ఆయనకు దాహం వేస్తుందంటే స్పాంజిని భయంకరమైన కుళ్ళిపోయిన రసంలో, అంటే అది మందుతో సమానం అన్నమాట, దాంట్లో ముంచి ఆయన తాగటానికి స్పాంజి తీసుకొచ్చేసి ప్రభు దగ్గర పెట్టారు. పెడితే ఆయన తాగకుండా బాగా తిప్పేస్తాం. యేసు ప్రభు వారు అంటున్నాడు కదా, నేను చూడు లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అన్నాడు. ఆ లేఖనములో ఇక్కడ ప్రభు వారు చెప్తున్నాడు, వారు ఇక్కడ చూడండి, వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. అర్థమైందండి? దప్పికొనుచున్నాను అనే మాట ఒక పుల్లైనను ఒక సున్నాయిని తప్పిపోకూడదని ఆయన ఈ లేఖన భాగాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. అందుకని యేసు ప్రభు వారు ఇక్కడ అద్భుతమైన మాట చెప్తూ వచ్చారు. మానవత్వాన్ని, వేదన ఇక్కడ మనకు కనపడుతూ వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా మరి ఆయన దప్పిక తీర్చే దేవుడు, దాహాన్ని తీర్చే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డారా, నీకు నాకు ఉన్న ఆ యొక్క మానవత్వాన్ని ఆయన చూపించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన ఎన్నో కలగజేసిన దేవుడు, బండలో నుండి నీరిచ్చిన దేవుడు. ఆయన దాహం తీర్చుకోలేడా? కానీ నీ కొరకు ఆయన దప్పికొనుచున్నాడు. ఆయన నీ కొరకు వేదన పడుతున్నాడు, మనోవేదన పడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఏం పర్లేదు. అందుకని ప్రభువారు అన్నారు కదా, ఈ వాక్యం నెరవేరటానికి ఆయన తప్పికొనుచున్నాడని అన్నాడు అన్నమాట. సో ఏంటంటే ఒక పొల్లు కూడా పోదన్నమాట. తర్వాత 6వ మాట చూద్దాం, చూడండి. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 30వ వచనం చూడండి. 19:30 యోహాను రాసిన సువార్త 19. అది ఇక్కడ 6వ మాట ఎంతో ప్రాముఖ్యమైన మాట, విజయంతో కూడింది. ఇది దేవుడు అన్నిటి మీద విజయాన్ని పొందుకునేరు అనటానికి మంచి
చక్కని మాట 30వ వచనంలో ఇక్కడ చూడండి, యేసు ఆ చిరకను పుచ్చుకొని సమస్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు అన్నిటి మీద విజయాన్ని కలగజేసే దేవుడు ప్రభు యేసు క్రీస్తు వారు. ఆయన అన్నీ జరిగిస్తూ వచ్చాడు, అన్నిటి మీద విజయం పొందుతూ వచ్చాడు. అందుకనే ఆయన ఆత్మను కూడా అప్పగించే విషయాన్ని ప్రభువారితో చెబుతూ వస్తున్నాడు. నా ఆత్మ నీకు అప్పచెప్పుచున్నాను ప్రభువా, ఏది నేను తక్కువ చేయలేదు, అన్నీ నెరవేర్చాను అని చెప్తూ వస్తున్నాడు. అందుకని కీర్తన 88:15 చూడండి ఒకసారి. కీర్తన నెరవేర్చిందో చూద్దాం. 88:15, 88వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఇక్కడ మనం గమనించినట్లయితే 88వ అధ్యాయము 15వ వచనంలో మరొకసారి చదువునానా? ఇక్కడ మనం గమనించినట్లయితే 88:15 కదా. బాల్యం నుండి నేను బాధపడి సావునికి సిద్ధమైతిని, నీవు పెట్టు భయం చేత నేను కలవరపడుచున్నాను. ఆయన శిలువ మరణం పొందటానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఆయన ప్రాణం తీసుకోవటానికి ఎవరికి హక్కు లేదు. ఆయనే ప్రాణం పెట్టగలడు, ఆయనే తీసుకోగలడు, ఆయనే ఇవ్వగలడు. అంత శక్తిమంతుడు అన్నమాట. ప్రియమైన దేని బిడ్డారా, ఒకసారి సహోదరుడు పగడాల ప్రవీణ్ అన్నగారు మొన్న ఈ మధ్యన ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. ఆయన్ని కొంతమందిని కొట్టి చంపారని, కొంతమంది యాక్సిడెంట్ అని రకరకాలుగా వచ్చింది. ఏదైంది ప్రభు మనకు తెలియదు, మనము కూడా దాన్ని తీర్పు తెచ్చుకుంటాం, ప్రభుకి వదిలేయాలి. అయితే అక్కడ ఒక సహోదరుడు చెప్పాడు, అన్న చెప్పాడు ఆయన గురించి సాక్ష్యం, చచ్చిపోవడానికి సిద్ధపడే ఆయన వెళ్ళాడట. అర్థమైందా? ఎవరైనా వెళ్తారా? నన్ను చంపుతారు అని తెలిసే ఆయన బండి మీద వెళ్ళాడట. పర్లేదు, నా ప్రభు కొరకు నా ప్రాణాన్ని పెడతాను అన్నట్టుగా. మనమేమో అక్కడ గొయ్యి ఉందయ్యా, అక్కడ దాట్లేమో మునిగిపోతాం అంటే ఇటు వెళ్ళాం, అటు తిరిగి 10 కిలోమీటర్ల దూరం అటు తిరిగి వెళ్తాం. కానీ ఆ బ్రదర్ అట చనిపోతాడని తెలిసే అటు వెళ్ళాడట. పర్లా, నా ప్రభు కొరకు నా ప్రాణాన్ని పెడతానని అన్నాడు. నిజంగా ప్రియమైన దేవుడు, ఈరోజు యేసు ప్రభు వారు కూడా యేసు ప్రభు వారిని అనుసరించి నడిచే బిడ్డలు అలా ఉంటారు. యేసు ప్రభు వారు కూడా తన ప్రాణాన్ని పెట్టడానికి ముందే సిద్ధపడ్డాడు. యవ్వన కాలం నుండి, యవ్వన కాలం అంటే 33.5 సంవత్సరాలు యవ్వన కాలం అది. ఆ కాలంలో ప్రాణం పెట్టడం అంటే మామూలు విషయం అండి. ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని పెడుతూ వచ్చాడు. యేసు ప్రభు వారికి ఆయన ఏమాత్రం కూడా తిరస్కరించినా, నేను శిలువ ఎక్కను అన్నా కూడా వాళ్ళు ఏమీ చేయలేరు. యేసు ప్రభు వారిని పట్టుకోవడానికి వచ్చిన ఆ భటులు ఆయన చూసిన వెంటనే కళ్ళు తిరిగి అందరూ పడిపోయారట అడవిలో. అంత శక్తి ఉంది యేసు ప్రభు వారి దగ్గర. కానీ వాళ్ళు ఏమీ అన్నా, నేనే యేసుని, నన్ను పట్టుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇది 6వ మాటలో విజయాన్ని మనం తీసుకొచ్చేదిగా మనకు కనపడుతుంది. ఆయన ఆత్మను అప్పగిస్తున్న వాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా విలాప వాక్యంలో 1:12 చూడండి. మనం ముగించుకుందాం, లాస్ట్ వచ్చిన చదువుకొని. విలాప వాక్యములు 1వ అధ్యాయము 12వ వచనం. అంటే విలాప వాక్యములు అంటే మీకు 680వ పేజీ, 680 పేజీ. 1:12 680 పేజీ నెంబర్. అది చూసారా, ఇక్కడ త్రోవల్లో నడుచువారులారా ఇలాగ జరుగుట చూడగా మీకు చింత లేదా? యెహోవా తన ప్రచండ కోపము దినమున నాకు కలగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనా కలిగినదో లేదో మీరే నిర్ధారించి చూసుకోండి. దేవుడు అద్భుతమైన మాట చెప్పాడు. యేసు ప్రభు వారి గురించి ఏమంటున్నాడంటే, ఆయన ఒక సవాలు ఇస్తూ వస్తున్నాడు.
నేను పొందిన లాంటి శ్రమ దేవుళ్ళు అనేవారు కానీ ఎవరైనా సరే పొందారా ఒకసారి పరీక్షించుకొని చూసుకోండి. మీరే నిదానించి చూసుకోండి. ఎవరే దేవుడో మీకు అర్థమైపోతుంది. అర్థమైందండి? యేసు ప్రభువారు మన కోసం చేసిన త్యాగము, ఆయన 2026 సంవత్సరాల క్రితం మన కొరకు ప్రాణత్యాగం చేస్తూ వచ్చాడు. ఆ యేసు ప్రభువారిని స్తుతించి ఆరాధించాలి. లాస్ట్ మాట చూస్తుందాం, చూడండి. లాస్ట్ మాట లోకరస సువార్త 23వ అధ్యాయము. లోకరస సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. 23:46. చాలా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సమర్పణ సూచిస్తుంది. 7వ మాటలో సమర్పణ. ఆయన సమర్పించుకుంటూ వచ్చాడు. ఆయన అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణమును విడిచెను. ఆత్మను ఏం చేస్తున్నాడు ప్రభువారు? అప్పగిస్తున్నాడు. ఆ ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చాడు యేసు ప్రభువారు. దీన్ని సమర్పణ అంటారు. ప్రియమైన దేని పెట్టారా, ఆయన ఓడిపోయి ఆయన చనిపోలా, జయశాలిగా ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన అందరి ముందు ఓడిపోయి వాళ్ళ మీద గెలవలేక సరిపోలా, ఆయన అన్నీ ఉండి కూడా జయశాలిగా సరిపోయాడు. అర్థమైందండి? ఎంత గొప్ప విషయం చూడండి. ఆయన ఉదయం 9 గంటలకు ఆయన కొట్టడం మొదలెట్టారు. పొద్దునపూట 6 కాళ్ళని కొట్టి భయంకరంగా చిత్రం చేసి 6 గంటలకు సిలివేయటానికి తీసుకువెళ్ళారు. సిలివేసిన తర్వాత 6 గంటల మీద ఆయన వేలాడుతూ ఆ ఎర్ర టెండలో మిట్ట మధ్యాహ్నంలో ఆయన ఆ శిలువ మీద అట్ట వేలాడు తీస్తూ ఆయన కొట్టడం చేయటం అవన్నీ చేస్తూ వచ్చారు. తర్వాత 3 గంటలకు ఆయన తన ప్రాణాన్ని, యేసు ప్రభువారు తన ప్రాణాన్ని దేవునికి అప్పగిస్తూ వచ్చాడు. అర్థమైందండి? ప్రియమైన అప్పుడు గొప్ప భూకంపము ఆ దేవుని యొక్క మందిరంలో అడ్డతెర మధ్యగా సిరిగిపోయింది. అంటే ఇదివరకు ప్రజలు దేవుని యొక్క గుడిలోకి రావడానికి అర్హత లేదు, బయటే ఉండాలి, గర్భగుడి బయటే ఉండాలి, లోపలికి రావడానికి శక్తి ఇది లేదు. అలాంటిది యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆయన చనిపోయాడో కలవరశిలలో, వెంటనే ఆ పైనుండి తెర సిరిగిపోయి మార్గాన్ని సరళం చేసింది. మనం దేవుని దగ్గరకు డైరెక్ట్గా వచ్చి దేవుడితో మాట్లాడుతున్నాం. ఇదివరకు మనం మాట్లాడడానికి ఏమాత్రం శక్తి లేదు, మనతో దేవుడు మాట్లాడేవాడు కాదు. అప్పుడు ప్రవక్తలు, అక్కడ ఉన్న యాజకులు, వాళ్ళతోనే దేవుడు మాట్లాడితే వాళ్ళు మనతో మాట్లాడేవాడు. అందుకనే ఇప్పుడు అందరూ కూడా పాస్టర్ గారు మీరు ప్రార్థన చేసి చెప్పాలండి అని ఆ నానుడు ఎక్కడి నుండి వచ్చిందంటే ఆ టైం నుండే. ఆ టైంలో వాళ్ళు ప్రవక్తలతో మాట్లాడితే ఆ ప్రవక్తలు తీసుకొచ్చి మనకు చెప్పేవాడు. మనం దేవుడితో మాట్లాడడానికి ఉండేది కాదు. యేసు ప్రభువారు ఎప్పుడైతే చనిపోయాడో మనం డైరెక్ట్గా దేవుడితో ఏ పాస్టర్ గారు అవసరంలా, నువ్వు హృదయపూర్వకంగా మోకరించి ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభు అంటే వెంటనే క్షమిస్తాడు ఆయన. నీ మాట చెప్తే చాలు, వెంటనే నీతో మాట్లాడతాడు. అంత గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నిజంగా ప్రియమైన దేని బిడ్డారా, యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటల్లో చక్కని మాటలు 7 మాటలు చూస్తూ వచ్చాం. 1 క్షమాపణ, 2ది రక్షణ, 3ది బాధ్యత, 4ది వేదన, 5ది మానవత్వం, 6ది విజయం, 7ది సమర్పణ. ఈ 7 అనుభవాలు దేవుడు మనతో సిలువలో పలికిన 7 మాటలు, 7 మాటల సాదృశ్యాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. దీన్ని బట్టి నేను మనం ఏం చేయాలంటే, యేసు ప్రభువారు ఎవరి కోసమో కాదు, నా కోసం, నా కుటుంబం కోసం, నా పిల్లల కోసమే చనిపోయాడు. ఎవరికి వారే అనుకోవాలి, మా కోసమే ప్రాణం పెట్టాడు. అందుకని ఆయన నిజమైన దేవుడిని మనస్ఫూర్తిగా నేను స్వీకరిస్తున్నానని నమ్మి విశ్వాసంతో ఆయన దగ్గర మన పాపాలను ఒప్పుకొని ఆయన పరిశుద్ధమైన రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధి చేస్తాడు. ఒకసారి ఏం జరిగిందంటే, యేసు ప్రభువారిని ఆయన చనిపోయాడో లేదని ఒక భటుడు ఇట్ట పొడిచాడు కదా. పొడిచినప్పుడు ఆయన పొట్టలో పక్క భాగాన్ని పొడిచాడుగా. పొడిచిన వెంటనే రక్తము, నీరు కారిపోయిందట. అయితే
ఆ టైంలో బాగా దుమ్ము, గాలి, విపరీతమైన మెరుపులు, వర్షంతో కూడిన వర్షం వచ్చిందట. ఆయన రక్తం కాలువలో కారుకుంటూ పోతుందట. ఒక పేద కుటుంబం ఉందట. ఎంత భయంకరమైన పేద కుటుంబం అంటే ఇది చరిత్ర చెప్తుంది. అసలు ఏమి లేదు, ఆ కుటుంబంలో అందరూ వ్యాధిగ్రస్తులే. ఎవ్వరూ అసలు పని చేసుకోవడానికి కూడా లేదు, అంత వ్యాధి అనమాట. కాళ్ళు చేతులు పుష్టి వ్యాధులతో ఉంటాం, కాళ్ళు చేతులు పడిపోవటం ఆయన ఉంటే ఒక ఇద్దరు బయట కూర్చొని ప్రభువు ప్రార్థన చేసుకుంటా, ప్రభు సెలువు ఎత్తే ఆయన సెలువుకి వెళ్ళి చూసుకుంటా ప్రార్థన చేసుకుంటా కాళ్ళు వాసర్లో పెట్టుకొని అటు కూర్చున్నారట. కూర్చున్న వెంటనే ఎప్పుడైతే ఆ యేసు ప్రభు వారి యొక్క సిలువలో కారిన రక్తము ఆ నీరు గుంట కాలం గుంట వచ్చి వీళ్ళ కాలుని తాకిందో వెంటనే స్వస్థత పొందారట. అర్థమైందండి? వెంటనే అప్పటికప్పుడే స్వస్థత పొందారట. వెంటనే మోకరించి కళ్ళు. తర్వాత ఆ యొక్క సైనికుడు కూడా యేసు ప్రభు వారు పొడిచిన సైనికుడు రక్తం మీద సిందిరి వెంటనే నిజంగా దేవుని కుమారుడని మోకరించాడు. అర్థమైందండి? ఇది అన్ని కట్టుకథలు కల్పితాలు కాదండి. నిజమైన దేవుడు మన కొరకు మానవునికి ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి సమాజం చేసి తిరిగి లేచిన దేవుని యొక్క జీవిత నిజమైన చరిత్ర. యేసు ప్రభువుని నమ్ముకుంటే పరలోక రాజ్యం, లేకపోతే నరకం. నరకం తెలుసుగా మీకు? నరకంలోకి వెళ్తే భయంకరం, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎంత భయంకరమైన నరకం అండి అది. మనిషి చచ్చిపోతాడు, తీసుకెళ్తాడు, ఆ శరీరాన్ని బూడుతారు, కాలుస్తారు. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుడి దగ్గరికి వెళ్తుంది. దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఇక నా పని అయిపోయింది అనుకో, మాకు అక్కడ మళ్ళీ మనుషులాగా నువ్వు తయారవుతావు, నేను తయారైన తర్వాత దేవుడు తీర్పు జరిగింది. తీర్పు జరిగిన తర్వాత నువ్వు దేవుల్లో నమ్మకంగా ఉండి దేవుని నమ్ముకొని యేసు ప్రభునందు రక్షణ పొంది బాప్తిసం తీసుకొని నమ్మకంగా దేవుని మందిరాల్లో అన్నింటిలో కరెక్ట్గా ఉంటే నువ్వు దేవుడి రాజ్యంలో ఉంచుతాడు. లేకపోతే నువ్వు తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడు? అగ్నిగుండంలో కటికి చీకట్లో పడేస్తాడు. అగ్నిగుండం ఎలా ఉంటుందంటే అగ్ని ఆరదు, పురుగు సావదు. అంటే దానికి అర్థం ఏంటంటే అగ్నిలో ఉన్న పురుగులు కూడా చచ్చిపోవు, బతికే ఉంటాయి. కానీ పడేస్తే మనం కూడా చచ్చిపోవు. అర్థనాదాలు అరుతుంటాం, అయ్యో నన్ను కాపాడు ప్రభువా, ఈ మంట తట్టుకోలేకుండా పోతున్నాను అంటాడు. అగ్నిలో ఉన్న పురుగులు అన్నీ ఏం చేస్తాయంటే గొరుకుతుంటాయి. అక్కడ శరీరాన్ని అంతా కూడా గొరికేస్తుంటాయి. ఎక్కడికక్కడ బాధ వస్తుంది, ప్రాణం పోదు. ఇక జీవితాంతం ఆ బాధ పడుతూనే ఉండాలి, వేదనది. అప్పుడు ప్రభువా నన్ను కాపాడంటే ప్రభు అప్పుడు క్షమించలేక, అది ఇప్పుడే ఈ క్షణమే మిక్కిలి అనుకూల దినం, ఇదే రక్షణ సమయం అని చెప్తున్నాడు ప్రభువారు. మన చెవులు విన్నప్పుడు, మన కళ్ళు చూసినప్పుడు, మన కాళ్ళు చేతులు పని చేసినప్పుడు ప్రభు దగ్గరికి రావాలి. అంతేగాని అన్నీ అయిపోయిన తర్వాత ప్రభువా నువ్వు తప్ప నాకు ఎవరు లేరయ్యా అంటే కుదరదు. ప్రభువారు నీతో మాట్లాడుతున్నాడు, నీ మాట నీ దగ్గరికి వచ్చిందంటే ప్రభువారు నిన్ను ఎన్నుకున్నాడని అర్థం. నువ్వు ఇంకా దూరంగా ఉన్నావు అనుకో, ప్రభువారు ఏం చేస్తారు? నీకు కూడా దూరం అయిపోతావు. ప్రియమంది అని పెట్టారు, ఆ నరకానికి వెళ్ళకూడదని దేవుడే నీ కొరకు దిగి వచ్చి ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. సమాధిలో నుండి ఆ యొక్క శిలువలో నుండి పలికిన మాటలే 7 మాటలు ఇప్పుడు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఆ మాటలను నువ్వు తలబోసుకుంటూ యేసు ప్రభువారు నా కొరకే ప్రాణం పెట్టి సమాధి చేసి తిరిగి లేచాడని నమ్మి విశ్వాసంతో ఉండు. రేపొద్దున దేవుడి రాజ్యంతో నువ్వు కూడా ఆయనతో పాటు ఉంటావు. పరదేశంలో నువ్వు నాతో కూడా ఉంటావని దొంగతో చెప్పిన యేసు ప్రభువారు నిన్ను కూడా అక్కడ ఉంచుతాడు. ఆయనతో పాటు ఉంటావు, ఆయనతో పాటు సావాసం చేస్తావు, ఆయనతో కలిసి భోజనం చేస్తావు, ఆయనతో పాటు కూర్చుంటావు. ప్రియమందిలో అంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మరి ఈ మాటలన్న నీవు దేవుణ్ణి హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తావా? దేవుని ఆరాధిస్తావా? ప్రభా నా కొరకు ప్రాణం పెట్టి దేవా, నా కొరకు నా కలవరి శిలువలో పలికిన 7 మాటలు నాతో మాట్లాడి దేవా, ఈరోజు నేను మీ పాసందులో ఆరాధిస్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి అని మనం ఆరాధించుకున్నాం. మోకరించండి.